అసలు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ భూమికి ఎంత దూరంలో ఉంటుంది? అసలు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి వెళ్ళినాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఆస్ట్రోనాట్స్ సాలరీ ఎంత ఉండొచ్చు? కింద మీద ఏమైనా దొరుకుతాయా ఏంటి? స్పేస్ కి వెళ్ళేటప్పుడు మినరల్ వాటర్ తీసుకుపోరా? యూరిన్, స్వెట్ ఇవి సేవిస్తారా? బ్రష్ చేసి పేస్ట్ మింగుతారా? అసలు ఎవరి సునీత విలియమ్స్? ప్రపంచమే నిలబడి సెల్యూట్ చేయదగ్గ భారత మూలాలు కలిగినటువంటి ఒక అంతరిక్ష వ్యోమగామి. ఇక కంటెంట్ లోకి వెళ్లే ముందు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ పిల్లలకి, ఫ్యామిలీస్ కి మంచి వీడియోస్ అందిస్తున్న నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో సమగ్రంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు స్పాట్లైట్ ప్రవీణ్. కొంచెం క్లియర్గా చెప్తాను వినండి. సునీత విలియమ్స్ అంటే ఎవరు? భారత మూలాలు కలిగినటువంటి నాసాలో పనిచేసేటువంటి ఒక అంతరిక్ష వ్యోమగామి. భారత మూలాలంటే వాళ్ళది యాక్చువల్గా గుజరాత్. వాళ్ళ తండ్రి పేరు దీపక్ పాండ్యా. 1950లలో యుఎస్లో సెటిల్ అయ్యాడు. అతను అక్కడ ఒక ఎక్స్రే టెక్నీషియన్. అక్కడే స్లోవేకియా దేశానికి చెందిన బోనీ జెలోకర్ని పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్లీ సునీత విలియమ్స్ వచ్చేసి వెటర్నరీ డాక్టర్ కావాలనుకుంది, కానీ యుఎస్ నేవీలో గ్రేట్ హెలికాప్టర్ పైలట్ అయింది. 1998లో వ్యోమగామి అంటే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకుంది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కలిసి 2024 జూన్ 5వ తేదీన నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని పరీక్షించడానికి అంతరిక్షానికి వెళ్లారు. సునీత విలియమ్స్ తో వెళ్ళినటువంటి బుచ్ విల్మోర్ ఎవరంటే అమెరికన్ నేవీ రిటైర్డ్ కెప్టెన్. అసలు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలోకి ఎలా వెళ్లారు? మరి బోయింగ్ అనేది విమానాలు తయారు చేసేటువంటి సంస్థ. ఈ బోయింగ్ దే స్టార్ లైనర్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ లో ఈ సునీత విలియమ్స్, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ స్టార్ లైనర్ కోసం బోయింగ్ సంస్థ $420 కోట్ల దక్కించుకుందట. మరి 8 రోజుల కోసమని వెళ్ళి 9 నెలలకు పైగా అక్కడే ఉన్నారంటే ఎందుకు ఇంత ఆలస్యమైంది? సో ఏం లేదు, కొంచెం అర్థమయ్యేలాగా చర్చిస్తే కనుక క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ అని రెండు ఉంటాయి. క్రూ మాడ్యూల్లో అక్కడ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ సర్వీస్ మాడ్యూల్లో ఏంటంటే ఇంజన్స్, ఈ ఫ్యూయల్ ఇదంతా కూడా ఉంటుంది, మెకానిజం ఉంటుంది. సో సర్వీస్ మాడ్యూల్లో వచ్చేసరికి హీలియం లీకేజెస్ అయినాయి, అలాగే థ్రస్టర్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో బోయింగ్ వాళ్ళు ఇంటిగ్రేట్ చేశామని చెప్పారు, అందులోనే మళ్ళీ రావాల్సి ఉండే, కానీ నాసా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి సెప్టెంబర్ 7న ఈ స్టార్ లైనర్ ని అలాగే వాళ్ళు లేకుండానే భూమిపైకి పంపించడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకుంటే 2003లో కల్పన చావ్లా కూడా ఇలాగే తిరుగు ప్రయాణంలో ఈ క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ డిసింటిగ్రేట్ అయ్యి చనిపోవడం జరిగింది. అందుకే ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి స్టార్ లైనర్ ని సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు లేకుండానే భూమిపైకి పంపించింది. అలాగా వాళ్ళు 8 రోజులకని పోయినటువంటి వాళ్ళు 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయారు. మరి ఈ 9 నెలలు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి తెలుసుకుందామా? ఈ 9 నెలలు లేట్ అయింది కదా, ఈ ఆలస్యాన్ని వాళ్ళు మరిన్ని అధ్యయనాలకు, పరిశోధనలకు కేటాయించారు. అంతరిక్షంలో లెట్యూస్ అనేటువంటి మొక్కలను పెంచుతూ పరిశోధనలు చేశారు. ఫ్యూచర్లో ఆస్ట్రోనాట్స్కి అక్కడ ఫుడ్ అందించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ గ్రావిటీ ఉండదు కదా, అక్కడ సూక్ష్మజీవులు, వాటి యొక్క కణాలు, వాటి యొక్క మార్పులు పైన కూడా అధ్యయనం చేశారు. ఫుడ్ అండ్ మెడిసిన్కి ఈ సూక్ష్మజీవులను కూడా వినియోగిస్తారంట. ఈ పరిశోధన కనుక సక్సెస్ అయితే అంతరిక్షానికి వెళ్ళేటప్పుడు భూమి నుండి ఎక్కువ ఫుడ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ 9 నెలలు స్పేస్లో ఫుడ్లో న్యూట్రియంట్స్ తగ్గకుండా ఉండేందుకు ఏమి చేయాలి అనేటువంటి పరిశోధనలు కూడా చేశారు. మరి అంతరిక్షంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఒక 1 ఇయర్కి సరిపడా ఫుడ్ పంపిస్తారంట. అండ్ దాంట్లో ఎక్కువగా డ్రైగా ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, లైక్ డ్రై ఫ్రూట్స్, సేరియల్స్, చికెన్, ఏది పంపినా కూడా, పిజ్జా, అన్ని రకాలు ఉంటాయంట. బట్ నట్స్ ఎక్కువగా తీసుకుంటారు, ప్రతిదీ కూడా డ్రైగానే పంపిస్తారు. ఇక వాటర్, ఇక్కడ నుండి ఎంత వాటర్ అని తీసుకెళ్ళగలరు చెప్పండి? అక్కడే గాలిలో ఉన్న తేమ, ఆ ఆస్ట్రోనాట్స్ స్వెట్, ఆస్ట్రోనాట్స్ యూరిన్, వీటన్నిటినీ కూడా రీసైకిల్ చేసి ప్యూర్ వాటర్గా మార్చి వాటిని వినియోగించుకుంటారంట. స్నానం కూడా కొన్ని రోజులకు ఒకసారి చేస్తారు, అది కూడా మనలాగా బకెట్లు వాటర్ అక్కడ ఉండవు కాబట్టి జస్ట్ టవల్ లాంటిది అలాగా వెట్ క్లాత్ తోని తుడుచుకుంటారు అంతే, ఎందుకంటే అక్కడ పెద్దగా అవసరం కూడా ఉండదు. ఇక బ్రష్ చేసేటప్పుడు వాళ్ళు వాడేటువంటి పేస్ట్ని సపరేట్గా తయారు చేస్తారు, అది తినదగినదిగా ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా ఉమ్ము వేయకూడదు, ఎందుకంటే గ్రావిటీ ఉండదు కదా, ఉమ్ము వేసినా కూడా గాల్లోనే ఉంటుంది. సో ఏది విడిచిపెట్టాలన్నా కూడా వాళ్ళు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి.
సో బ్రష్ చేసినాక అది అలాగే మింగాలి, లేకపోతే టిష్యూ పేపర్తో తుడుచుకొని పక్కకు పెట్టేసేయాలి, కానీ ఉమ్మి వేయకూడదు. అంటే ఆ పేస్ట్ ఉమ్మి లోపలికి తీసుకున్నా కూడా ఏమీ కాదు, పేస్టే అలాగా తయారు చేయబడుతుంది. ఇక వాళ్ళు నిద్రపోవాలన్నా కూడా ఎలాగ పడుకుంటారు చెప్పండి, పడుకున్నా కూడా గాలిలో వదిలేస్తారు కదా. సో చిన్న క్యాప్సూల్ లాంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళి, ఒక బ్యాగ్లోకి వెళ్ళి జిప్ వేసుకొని ఆ బ్యాగ్లో పడుకుంటారు. భూమిపై ఉన్న స్పేస్ రీసెర్చ్ సెంటర్కి ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటూ వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు కానీ ఇంకేమైనా కూడా అన్నీ కూడా అందిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. మరి హెల్త్ ప్రాబ్లమ్స్, అంతరిక్షంలోకి వెళ్ళాక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పరిస్థితి ఏంటి? వెళ్ళడానికి ముందే అన్ని రకాల టెస్టులు కూడా చేస్తారంట. అండ్ టెలిమెడిసిన్ విధానం అక్కడ ఎలాగూ ఉంటుంది. వెళ్ళే సిబ్బందిలోనే ఒకరికి 40 గంటల ట్రైనింగ్ ఇస్తారంట. అండ్ అక్కడ ఐఎస్ఎస్లో కూడా బేసిక్ మెడికల్ కిట్ ఎలాగూ ఉంటుంది. అలాగే మెడికల్ కండిషన్స్తో కూడుకున్నటువంటి బుక్ ఒకటి ఐఎస్ఎస్లో ఉంటుంది. అండ్ వీళ్ళు కూడా తీసుకెళ్తారు. అండ్ అల్ట్రాసౌండింగ్తో తీసినటువంటి ఫొటోస్ ఏమున్నా కూడా అవి భూమికి పంపిస్తారు. వాటిని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ విధానం కూడా ఉందంట. ఆ రోబోటిక్, దాని పేరు స్పేస్ మీరా అంట. రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తుంది. అయితే అక్కడ వాళ్ళు లేజీగా ఐడిల్గా అలాగే కూర్చొని ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే స్పేస్లో గ్రావిటీ ఉండదు, ఎప్పుడు పైకి తేలుతూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకు వర్కౌట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా వర్కౌట్ చేయాలంట. మరి ఇంత ధైర్య సాహసాలతో అక్కడికి వెళ్ళినటువంటి ఇలాంటి ఆస్ట్రోనాట్స్కి జీతం ఎంత ఉంటుంది, సాలరీ ఆర్ పే ఎంత ఉండొచ్చు? సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకుంటే వాళ్ళకు కూడా అమెరికాలో ఉన్నటువంటి ఈ గౌట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, గౌట్ ఎంప్లాయీస్కి చెందినటువంటి జీతాలే వీళ్ళకు కూడా ఉంటాయంట. అంటే 8 రోజులే అని వెళ్ళి సుమారు 9 నెలలకు పైగా ఉన్నందుకు, అదనంగా ఉన్నందుకు వాళ్ళకు పెద్దగా ఏమీ జీతభత్యాలు ఇవ్వడం అనేది కూడా ఉండదంట. అంటే రోజుకు జస్ట్ $4 మాత్రమే ఇస్తారంట. 348 రూపాయలు సుమారుగా అని మనం చెప్పొచ్చు. అంత మాత్రమే అందుతుంది. ఎంత దారుణం చెప్పండి. ఇన్ని రోజులు ఎక్స్ట్రా ఉన్నందుకు కూడా రోజుకు అంత చిన్న మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. అదే మన పొలిటీషియన్స్ చూడండి ఏ రేంజ్లో సంపాదిస్తారో. అయితే వారి వార్షిక వేతనం వచ్చేసి 1,08,00,000 నుండి 1,41,00,000 వరకు ఉంటుందని ఒక అంచనా. మరి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు మళ్ళీ భూమికి రావడం ఎలా? వాళ్ళని తీసుకెళ్ళినటువంటి స్టార్ లైనర్ని మళ్ళీ కరెక్ట్ చేశాము, సెట్ చేశాము అని బోయింగ్ సంస్థ ఎంత చెప్పినా కూడా నాసా అనేది ఎందుకో మళ్ళీ రిస్క్ తీసుకోకూడదు అని ఫీల్ అయినట్టుంది. అందుకే మనకి ఎలాన్ మస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ ని సంప్రదించింది. ఇప్పుడు నాసా, స్పేస్ ఎక్స్ రెండు కలిసి వీళ్ళిద్దరినీ కూడా భూమిపైకి తీసుకొచ్చాయి. స్పేస్ ఎక్స్ ఇప్పటి వరకు 13 సార్లు స్పేస్కి ఆస్ట్రోనాట్స్ను పంపింది. మరి ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి వచ్చినాక ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అక్కడ గ్రావిటీ అనేది అసలు ఉండదు కాబట్టి, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఫుల్ గ్రావిటీ కాబట్టి రెండిటికి కొంచెం మ్యాచ్ కావాలంటే, శరీరం దానికి అనుగుణంగా మారాలంటే కొంచెం టైం పడుతుంది. యాక్చువల్గా ఈ బోన్ డెన్సిటీ, ఎముకల సాంద్రత కూడా చాలా తగ్గిపోతుందంట. అక్కడేమో శరీరం పైకి తేలుతూ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఎప్పుడు శరీరం కిందికి లాగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఆ స్థితిని అనుభవించి ఇక్కడికి వచ్చినాక వాళ్ళ కణాలు, ఈ శరీరంలో ఉన్నటువంటి ద్రవాలు అన్నీ బరువుగా కిందికి లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయంట. అండ్ అక్కడ చాలా తేలికగా గాల్లో లేచారు కదా, ఇక్కడ మాత్రము ఇక ప్రతిదీ లేపాలన్నా కూడా చాలా కష్టంగా మారుతుందంట. ఒక పెన్సిల్ని కూడా వర్కౌట్ చేసే డంబెల్ లాగా లేపాల్సి వస్తుందంట. అయితే అది కూడా కొన్ని రోజులు మాత్రమే. ఇక మరి భారతీయ మూలాలు ఉన్నందుకు భారతీయులుగా మనం గర్వపడేటువంటి సునీత విలియమ్స్ తన రికార్డ్స్ ఏంటో తెలుసా? అంతరిక్షానికి వెళ్ళడం ఇది 3వసారి. తన ఫస్ట్ స్పేస్ మిషన్ డిసెంబర్ 1, 2009, 195 రోజులు అక్కడ గడిపింది ఫస్ట్ మిషన్లో. సెకండ్ మిషన్ వచ్చేసి జూలై 15, 2012, అప్పుడు 127 రోజులు ఉంది. అండ్ దానికి అంటే ఎక్స్పెడిషన్ 33కి ఫస్ట్ ఫీమేల్ కమాండర్గా కూడా వర్క్ చేసింది. 7 సార్లు స్పేస్ వాక్ చేసినటువంటి రికార్డు ఉంది, 50 గంటల 40 నిమిషాలు. చూడండి ఎన్ని ధైర్య సాహసాలు, ఎంత శ్రమ, ఎంత త్యాగం. గొప్ప వాళ్ళు, ఫేమస్ పర్సన్స్ అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు? ఏ సినిమా హీరోనో, ఏ పార్టీ నాయకుడో, ఏ బిజినెస్ మ్యానో గుర్తుకొస్తాడు కదా. కానీ ఇలాంటి వాళ్ళు గుర్తుకు రారు కదా. సునీత విలియమ్స్ త్యాగాలను మాత్రం రాబోయే తరాలకు పంచాల్సినటువంటి బాధ్యత మాత్రం మన ప్రతి ఒక్కరిపైన ఉందనేది గుర్తుంచుకోవాలి. సునీత విలియమ్స్ అంటే ఒక ధైర్యం, సునీత విలియమ్స్ అంటే ఒక సాహసం, సునీత విలియమ్స్ అంటే ఒక విజ్ఞానం, సునీత విలియమ్స్ అంటే మనందరికీ ఒక నిరంతర ప్రేరణ.
ముందు తరాల కోసం ఈ సునీత విలియమ్స్ పై ఒక బయోపిక్ వస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కింద కామెంట్లో తెలియజేయండి. నా కోసం ఈ వీడియో మాత్రం మీ పిల్లలకి కూడా చూపిస్తారా? వాళ్ళకి ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సో మీ అందరి కోసం ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్న నన్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్, కామెంట్ చేసి, షేర్ కూడా చేసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను. మీ ప్రవీణ్ కుమార్ దామరా, స్పాట్లైట్ ప్రవీణ్. థ్యాంక్ యూ.